కుటుంబాల నుంచి, మన గోత్రంలో నుంచి, మన యొక్క కులంలో నుంచి, లేక మనకున్న పరిస్థితుల నుంచి దేవుడు ఏం చేసేటే మనను ఎన్నుకుని ఆయన మనను తన యొక్క సన్నిధిలో నిలబెడుతున్నాడు. ఆయనను స్తుతించే భాగ్యం ఇస్తూ ఉన్నాడు. ఆయనను స్తుతించేటువంటి కృప దేవుడు మనకు ఇస్తూ ఉన్నాడు. యోహాను సువార్తలో 15వ అధ్యాయము 16వ వచనంలో మనం చూస్తే, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు కానీ మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలమును నిలిచుటకు నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను అని తెలియజేస్తాను. దేవుని స్తోత్రం. ఎవరు ఏర్పాటు చేసుకున్నారు చెప్పండి? మనం ఇక్కడికి వచ్చామంటే దేవుని యొక్క ఏర్పాటు. మనం ఇక్కడ ఉన్నామంటే దేవుని యొక్క ఏర్పాటు. దేవుని ఏర్పాటు లేకుండా మనం రాలేం. మనం అనుకుంటాం నాకున్నటువంటి పరిస్థితిని బట్టి నేను వచ్చేసాను మొత్తానికి అనుకుంటాం, కానీ దేవుని యొక్క కృప లేకపోతే. ఒక రోజున ఒక కుర్రోడు అన్నాడు, నేను కష్టపడుతున్నానండి, నేను కష్టపడి సంపాదిస్తున్నానండి, దేవుడితో పని నాకు అన్నాడు. ఏనాయనా, నేను కష్టపడుతున్నాను, నేను సంపాదిస్తున్నాను, నేను పెట్టుబడి పెడుతున్నాను, నేను వ్యాపారం చేస్తున్నాను, లేక నేను కష్టపడుతున్నాను, చెమటూస్తున్నాను, మన మధ్యలో దేవునికి ఎందుకు ఇవ్వాలి? దేవునికి పని ఏంటి అని ఒక గర్విష్ఠుడిగా గర్వంగా మాట్లాడాడు కుర్రాడు. నేను అన్నాను, నీవు వ్యాపారం చేసుకోవడానికైనా, ఉద్యోగం చేసుకోవడానికైనా, నీ పని చేసుకోవడానికైనా దేవుడు ఆరోగ్యం ఇవ్వకపోతే ఏమీ చేయలేం. అది ఉద్యోగమైనా, ఎన్ని లక్షల రూపాయల జీతమైనా, అది వ్యాపారమైనా, ఏదైనా దేవుడు కృప ఇవ్వాలి. రాత్రి పడుకున్న తర్వాత మరలా తిరిగి ఉదయం లేచిన తర్వాత ఆరోగ్యం ఇస్తేనే మనం ఆ వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ, ఒక కూలి పనికి కానీ, డ్యూటీ కానీ మనం చేసుకోగలం. అంటే దేవుని యొక్క కృప మనకు ఉండాలి. ఇక్కడ వాక్యంలో భాగంలో ఏమంటాడంటే, మీరు నన్ను మిమ్మలను ఏర్పరచుకున్నాను అంటున్నాడు. ఆయన శిష్యులను ఏర్పాటు చేసుకునేటువంటి విధానంలో కూడా ఆశ్చర్యంగా ఉంటుంది. ఆయన శిష్యులందరూ కూడా విద్య లేనటువంటి పామరులు, నిరాకరించినటువంటి వారు, వారి పనుల వాళ్ళు ఉంటున్నప్పుడు అయ్యా నన్ను వెంబడించనంటే ప్రక్కన పెట్టేసి ఆ వ్యాపారాలు పనులన్నీ కూడా ప్రక్కన పెట్టేసి దేవుని వెంబడించారు. వారిని దేవుడు అన్నాడు, మిమ్మల్ని గొప్పవారిగా చేస్తానన్నాడు. వాళ్ళ మాట వినేసి వచ్చేసారు అంతే. దేవుడు అందుకని వారిని దీవించాడు. ప్రియులరా, ఈ రాత్రి కాలంలో 2 మాటలు చెప్పి ముగిస్తాను. ప్రియులరా, మనల్ని దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడు అని మనం చూస్తే, మొట్టమొదటి మాటలో ఒకసారి ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో మనం చదివితే, ఆయన మనల్ని ఏర్పరచుకున్నటువంటి విధానము, మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో అనేటువంటిది మనం ఒక్కోసారి ధ్యానించుదాము. మనల్ని ముందుగా ఆయన కోసము నిర్ణయించుకుని, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషమునై ఉండవలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన మనలను ఏర్పరచుకున్నాడు. దేవునికి స్తోత్రం. మొదటిది ఏమిటంటే, మన దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే, దేవుని సందు యథార్థంగాను, పవిత్రంగాను, పరిశుద్ధంగాను ఉండాలనేటువంటి ఆశ. మొదటిది ఏంటంటే ప్రియులరా, యథార్థమైన జీవితం జీవించడానికి, పవిత్రమైన జీవితం జీవించడానికి, పరిశుద్ధమైన జీవితం జీవించడానికి. అందుకని ఆయన అన్నాడు ఇశ్రాయేలుతో, నేను పరిశుద్ధుడు కాబట్టి మీరును పరిశుద్ధులై ఉండాలి. చాలామంది జీవితాల్లో ఇప్పుడు చూస్తే పరిశుద్ధమైనటువంటి జీవితం లేదండి. చాలామంది క్రైస్తవ జీవితంలో చూస్తే అపవిత్రమైన మాటలు, డబల్ మీనింగ్స్ వచ్చేటువంటి మాటలు, అపవిత్రమైనటువంటి కార్యాలు, అపవిత్రమైనటువంటి పనులు, అపవిత్రమైనటువంటి మాటలు, ఆలోచనలు అన్నీ కూడా పాపముతో నిండినటువంటి పరిస్థితులు జీవిస్తూ ఉన్నాం. అంటే దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే, ఇక్కడ రాయబడుతుంది, మనలను జగత్తు పునాది వేయబడక మునిపే నేను ఏర్పాటు చేసుకున్నాడంట. నీ తల్లి గర్భంలో నువ్వు రూపింపబడక మునిపే దేవుడు మనను జగత్తు పునాది వేయబడక మునిపే మనం దేవుని యొక్క చిత్తంలో ఉన్నాము. ఎందుకు ఉన్నాము, ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే ప్రియులరా, ఆయన మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే ఆ పరిశుద్ధులముగాను నిర్దోషముగాను ఉండడానికి. మనము దేవుని సన్నిధిలో యథార్థమైనటువంటి జీవితం జీవిస్తుండాలి. ఈ దినాల్లో సెల్ ఫోన్ వచ్చేసింది. ఫోన్ చేస్తూ అంటాడు, ఎక్కడ ఉన్నవారంటే వాడు ఉన్నటువంటి ప్లేస్ వేరు, వాడు చెప్పే ప్లేసు వేరు. సెల్ ఫోన్లు చూస్తారు, కొంతమంది చూస్తారు, ఎవరైనా వచ్చేటికి టక్మని ఆ చాటింగ్ మార్పేస్తారు. దాన్ని ఏం చేస్తారని టక్మని దాన్ని లాక్ చేస్తారు. లేకపోతే చూడగొన్నటువంటి కొన్ని చూస్తూ ఉంటారు, ఎవరైనా వచ్చేటప్పుడు టక్మని ఏం చేస్తారని మూసేస్తారు. అంటే పాపము అధికమైపోతున్నది లోకంలో.
పాపం అధికమైనటువంటి కారణాన్ని బట్టి దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే, నిన్ను అసలు దేవుడు ఎందుకు పిలిచాడంటే, దేవుడు నిన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే, ప్రత్యేకమైన జన్మగా దేవుడు ఎందుకు చేశాడంటే, లోకం నుంచి పాపం నుంచి దేవుడు నిన్ను ఎందుకు ప్రత్యేకించాడంటే, నీవు యథార్థంగా ఉండాలని, నీతిమంతుడిగా ఉండాలని దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. పూర్వము పాపంతో నిన్నటువంటి జీవితం జీవించాం, అంటే చీకటిలో ఉన్నాం, యథార్థమైన జీవితం లేదో, అపవిత్రమైన కార్యాలతో ఉన్నాం. కానీ ప్రభువును ఎరిగిన తర్వాత, ప్రభువు మనకు పరిచయం అయిన తర్వాత, ప్రభువు మనకు తెలిసిన తర్వాత ప్రభు అంటున్నాడు, నేను యథార్థంగా ఉన్నాను కాబట్టి నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధులై ఉండాలి. ఆ మధ్యన డావిన్స్ కోడ్ అనేటువంటి ఒక సినిమా తీసాడు కూడా. అంటే యేసు ప్రభు వారిని పాపము చేసినటువంటి వాడిగా, ఆయన పాపం చేశాడు అనేటువంటిది ఒక సినిమా తీసి లక్షల కోట్లు సంపాదించాడు. చాలా చోట్ల కూడా ఆడింది. ద డావిన్స్ కోడ్ అనేటువంటి ఒక సినిమా ఇంగ్లీష్ వాళ్ళు తీశారు. అందులో వారు తీసినటువంటిది ఏంటంటే, యేసు ప్రభు వారు పాపం చేశాడు, తప్పు చేశాడు అనేటువంటిది అతను ఊహను బట్టి రాశాడు. అయితే నేను తెలియజేసేటువంటి మాట ఏంటంటే, ఇప్పుడు ఆయన పాపం చేశాడని ఇప్పుడు సినిమాలు తీసి డబ్బులు సంపాదించి కోట్లు సంపాదిస్తున్నారు. కానీ ప్రభువారు బ్రతికున్నటువంటి దినంలోనే అన్నాడు, నాలో పాపం ఉన్నదని మీరు ఎవరైనా నిరూపించగలరా? దేవునికి స్తోత్రం చెప్తాను. ఇప్పుడు వస్తున్నారండి, ఎందుకు పనికినటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి, ప్రతి ఒక్కడు వచ్చి యూట్యూబ్లో, ఫేస్బుక్లో, సోషల్ మీడియాలోకి ప్రతి ఒక్కడు యేసు ప్రభు వారి మీద ఏదో బురద జల్లడం, ఆయన గురించి బ్యాడ్ చేయడం, ఆయన గురించి మరి బ్యాడ్గా కామెంట్స్ పెట్టడం, బ్యాడ్గా మాట్లాడడం ఈ రోజులు చేస్తున్నారు. యేసు ప్రభు ఉన్నటువంటి దినాల్లోనే ఆయన అన్నాడు అందరితో, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా నిరూపించగలరా? ఎవడు నిరూపించలేపాడు. ఓ రోజున వ్యభిచారిస్తే అక్కడికి వచ్చినప్పుడు, అక్కడ మరి యేసు ప్రభు దగ్గరికి వచ్చి వాళ్ళు అంటున్నారు, ఇదిగో ఈమె వ్యభిచారం చేస్తుండగా పట్టబడింది బోధకుడా. మేమైతే మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా రాళ్లతో కొట్టి చంపాలని రూల్స్ ఉన్నాయి వ్యభిచారం చేసిన వాళ్ళని. ఇదిగో నువ్వేం చెప్తావు అని అడిగినప్పుడు ఆయన ఒకే ఒక మాట అన్నాడు. ఏంటంటే, మీలో పాపము లేని వాడు ఎవడో మొదటిగా ఆమె మీద రాయేసి కొట్టి చంపేసి వెళ్ళిపోండే, నేనేమన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన ఒకే ఒక మాట అన్నాడు, ఏంటంటే, మీలో పాపము లేదు అన్నవాడు ఎవడో మొదట మీరు రాయేసి ఆ స్త్రీని కొట్టి చంపేసి వెళ్ళిపోండి, నేను ఏమన్నాడు అనేసి ఆయన ఒంగుని ఏదో రాస్తున్నాడంట. రాస్తున్న సమయంలో అక్కడ ఆ రాత చూసి వాళ్ళ పేర్లు గమనించి, అరే నా పాపము నేల మీద రాసేస్తున్నాడు రా బాబు అని చెప్పి ఒక్కొక్కడు ఏం చేసాడంటే సైలెంట్గా నోరు మూసుకుని వెళ్ళిపోయారు. ప్రియులారా, యేసు ప్రభు వారు అప్పుడే సవాల్ చేసి, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా నిరూపించగలంటే ఎవడు కూడా ఆయన నిరూపించలేపారు. ఎప్పుడు యేసు ప్రభు బ్రతికినటువంటి దినాల్లో, ఆయనతో సహవాసం చేసినటువంటి దినాల్లో, ఆయన బ్రతికి ఉన్నప్పుడే ఎవడు ఆయన మీద నేరం మోపలేకపోయాడు, పాపం చేసాడని. అందుకు ఆయన అంటాడు, నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధులై ఉండాలని. ఈ రోజున చాలామంది జీవితంలో యథార్థమైన జీవితం లేదో, నోరిప్పితే అబద్ధాలు, పిల్లరా ఏదో చేయకున్నటువంటి పనులు, ఏకమైనటువంటి చెడు కార్యాలు, దేవునికి ఇష్టమైనటువంటి కార్యాలు చేస్తూ ఉన్నటువంటి జీవితాలు అలా ఉండకూడదని ఈ రాత్రి కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మనతో మాట్లాడుతున్నాడు. ఏంటంటే, మనము ఆయన ఎదుట పరిశుద్ధములను నిర్దోషములై ఉండాలని జగత్తు పునాది వేయబడక మునిపే నిన్ను నన్ను దేవుడు ఎన్నుకున్నాడు. చెప్పలు కూడా మైపడతా అందరూ కూడా. ఎప్పుడు తెలుసు అంటే, జగత్తుకు పునాది వేయబడక మునిపే, అంటే ఈ భూమి సృష్టించబడక మునిపే మనము ఆయన ప్రణాళికలో ఉన్నాం. ఈ జగత్తుకు పునాది వేయబడక మునిపే నువ్వు యథార్థంగా ఉండాలని, నువ్వు పరిశుద్ధంగా ఉండాలని, నువ్వు పవిత్రంగా ఉండాలని, నీ జీవితంలో నీవు ఏది తలస్తే నీ ఆలోచనలో అన్నీ కూడా యథార్థంగా పవిత్రంగా ఉండాలని దేవుడు ఎప్పుడో నిర్ణయించాడంట. నిన్ను అందుకనే నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు మనల్ని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది జీవితాల్లో ఇప్పటికీ కూడా కొన్ని చోట్ల చూస్తే కొంతమంది జీవితాల్లో చెడు వ్యసనాలకు, చెడు అలవాట్లకు లోనైపోయి పిల్లల వారి జీవితాల్లో బయటకు రాలేక పరిస్థితులు తారుమారైపోతారు. ఒక అతను అన్నాడు, నాకు చేతులు లాగేస్తున్నాయండి పాస్టర్ గారు, నాకు మందు వేసుకోవడం డబ్బులు ఏంటి అన్నాడు. ఒకరోజు మా ఇంటికి వచ్చి, మందు వేయడానికి డబ్బులు కావాలన్నాయి గారు పాస్టర్ గారు, నాకు మందు వేస్తాను డబ్బులు కావాలని అన్నాడు. చేతులు లాగేస్తున్నాయి అన్నాడు. నేను ఎవనయ్య బాబు అన్నాను. ఎందుకేమనంటే, నాకు విశ్వాసులు నేను ప్రార్థన చేస్తే పట్టుకొచ్చి ఇస్తారు, నేను వారు ఇచ్చినటువంటిది నేను తిని వారి గురించి ప్రార్థన చేస్తాను, వాళ్ళు ఇచ్చినటువంటిది అలా తినకుండా వ్యర్థంగా మీలాంటి వాళ్ళకి ఇస్తే అది శాపం నేను పొందుకుంటాను, నువ్వు కూడా పొందుకుంటావు, నన్ను ఇంకెప్పుడు అడక్కన్నాను.
నీకు ఏదో ఇంట్లోకి ఒకవేళ తినటానికి ఏదైనా కావాలితే రా తప్ప ఇంకెప్పుడు రాకన్నాను. ఆత్మ అన్నాడు, పలానా పాస్టర్ గారు అయితే వెళ్ళినాడు, అడిగినప్పుడల్లా ఇస్తాడండి ఆయన అన్నాడు. ఆ పాస్టర్ గారు వేరు, నేను వేరు. అలాంటి తాగడానికి మాత్రం నేను అని చెప్పాను. నేను అప్పుడు ఎందుకు ఇవ్వలేదంటే, డబ్బులు ఉన్నాయి నా దగ్గర, ఇవ్వలేదు. ఎందుకంటే ఈ 60-70 రూపాయలు 100 రూపాయలు ఇస్తే మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ వేసేస్తాడు. ఏంటిది? ఇంక ఇది అలవాటు పడ్డవాడికి ఇంకేముండదు, తల్లి ఉండదు, ఏముండదు. తాగి వచ్చిందంతా మొత్తం వెళ్ళిపోయి శుభ్రంగా ఇంట్లో తినటానికి ఇవ్వడు, కానీ ఇంట్లో పెళ్ళం బిడ్డలకి తినటానికి ఇవ్వడు, కానీ ఫ్రెండ్ వచ్చి వేద్దామంటే వాళ్ళకి ఖర్చు పెడతాడు. అలా అలవాటు పడిపోయే పరిస్థితులు ఉంటున్నారు. అంటే ఈ రోజుల్లో పిల్లలు క్రైస్తవుడికి ఉన్నటువంటి జీవితంలో యథార్థమైన జీవితం లేదు, పవిత్రమైన జీవితం లేదు. దేవాది దేవుడు అన్నాడు, నేను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అంటే, పాపం నుంచి, శాపం నుంచి, లోకం నుంచి దేవుడు ఎందుకు నిన్ను ప్రత్యేకించాడంటే నీవు యథార్థమైన జీవితం జీవించాలని, మనం యథార్థమైన బ్రతకాలని, చావైన బ్రతుకైనా మనం అనుకున్నటువంటిది తప్పకుండా నెరవేర్చాలని. బాప్తిసం పొందినప్పుడు ఆ నీటిలో మునిగేటప్పుడు దైవజనులు చెప్పినటువంటి ప్రమాణకం చెప్తారు, నేను ఇంకా పాపం జోలికి వెళ్ళను, ప్రతి ఆదివారం సందుకు కనిపిస్తాను, నేను నీతోనే ఉంటాను, ఒక ప్రమాణం చేస్తాం. కానీ కొద్ది దినాలు అయిన తర్వాత ఆ ప్రమాణాన్ని ప్రక్కన పడేస్తాం, ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తాం. ఆ మధ్యన చెప్పాను, కుర్రోడు బాగా గుప్పేస్తున్నాడు సిగరెట్. నేను వెళ్ళి, తమ్ముడు అరే నువ్వు మొన్నే కదా బాప్తిసం పొందావు, సిగరెట్ తాగుతున్నావు ఏంటని అడిగాను. ఆడన్నాడు, యాండే అయ్యగారు తాగకూడదా అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. బాప్తిసం పొంది నెల 2 అవుతుంది, 2 నెలలు అవుతుంది. నేను అడిగాను, ఇదేంట్రా తమ్ముడు నువ్వు మొన్నే కదా బాప్తిసం పొందావని అంటే, అదేంటి పాస్టర్ గారు తాగకూడదా అన్నాడు. అంటే తాగకూడదు అనేటువంటి ఆలోచన కూడా లేకుండా నీటిలో ముంచేసాడు పాస్టర్ గారు. ఆ పాపానికి ఆయనే ఉత్తరవాది. అంటే ఈ దినాల్లో సాధారణంగా తెలిసి కూడా చాలామంది ఏం చేస్తున్నారంటే ఆ పాపపు స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. యథార్థమైన జీవితం జీవించకుండా దేవుని సందు ఎలాగైతే ఉండమన్నాడో ఆయన అలా ఉండకుండా పవిత్రమైన జీవితం జీవించకుండా వారు ఏం చేస్తారంటే వారి మార్గం నుంచి బయటికి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే సాతాను వారిని ఆ విధంగా నడిపిస్తూ ఉన్నది. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. మన దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అంటే, మొట్టమొదటిగా యథార్థమైనటువంటి జీవితము, నిష్కలమైన జీవితం జీవిస్తూ ప్రభువులో ఎదగాలని. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. చాలండి. మనల్ని దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ప్రభువుని నమ్ముకున్నాము, రక్షించబడ్డాము, మారు మనసు పొందాము, బాప్తిసం పొందాము, పైకి వెళ్ళిపోవడానికి టికెట్ దొరికింది, చాలే అనుకుంటున్నాను చాలామంది. బాప్తిసం అనేటువంటిది, ప్రభు బాప్తిసం పొందినటువంటిది పరలోక రాజ్యానికి డైరెక్ట్గా ఏదో ట్రైన్కి మరి ఫ్లైట్కి టికెట్ తీసుకున్నట్లుగా టికెట్ అనుకుంటాం. దేవుడు మనం ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే, రెండవదిగా ఆయన గుణాతిశయములను ప్రచురం చేయడానికి. ఏం చేయాలైనా గుణాతిశయములు, ఆయన ప్రేమను ప్రకటించడానికి. అది నువ్వు పాట ద్వారా ప్రకటిస్తావో, మాట ద్వారా ప్రకటిస్తావో, లేకపోతే నీవు ఏ విధంగా ప్రకటిస్తావో దాన్ని ప్రభు యొక్క గుణాతిశయంలో ప్రకటించడానికి దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. చాలామంది కొంతమంది సినిమా చూసి వచ్చి అంటారు, అరే సినిమా సూపర్ అంటాడు. ఈడు ఆ సినిమా సూపర్ ఉందో లేదో తెలియదు, ఈడు కూడా ఎక్కడొక్కడ డబ్బులు తెచ్చేసుకుని మొత్తం ఈడు దూరేస్తాడు ఆ సినిమా హాల్లో. అంటే వాడు వెళ్ళిన వాడు ఏం చేస్తాడంటే, చాలా బాగుంది, నువ్వు కూడా చూస్తే బాగుంటుంది. ఎక్కడికైనా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు బాగా డాక్టర్ చూస్తాడు, మనం బాగా చూసినప్పుడు తగ్గిపోయింది అనుకో, ఏం చేస్తానంటే ఆ హాస్పిటల్లో చాలా బాగా చూస్తున్నారు, చాలా మంచిది అని చెప్తారు. ఎందుకంటే అది మంచిది కాబట్టి. ప్రియులారా, దేవుడు నమ్ముకునేటువంటి మనము కూడా మనం రక్షించినటువంటి విధానాన్ని బట్టి, మనం దేవుడు కాపాడుతున్న విధానం బట్టి, మన రక్షణ సాక్ష్యం ద్వారా మనకి ఇచ్చినటువంటి ఆయన గుణాతిశయములను ప్రచురము మనం చేయాలి, ప్రకటించాలంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏం చేయాలండి? ఒకడికి దయ్యం పట్టింది, శానా అనేటువంటి దయ్యం పట్టింది. వాడు సంఖ్యలతో కట్టబడినా కానీ ఒక దారంలాగా తెంపేస్తున్నాడంట. యేసుప్రభు వారి దారి అంటే వెళ్ళినప్పుడు ఆ దారిని వెళ్ళినప్పుడు యేసుప్రభు వారిని చూసిన ఉన్నది సైతాను ఆ యేసుప్రభు వారిని, అయ్యా ప్రభువా నీవు మమ్మల్ని బాధ పెట్టదు నాయన, వెళ్ళిపోను ఆయన అని చెప్పి, సర్వోన్నతుడైన దేవుని కుమారుడు నన్ను వదిలిపెట్టే ప్రభు అని అది బ్రతిమలాడుతున్న సమయంలో, ఇదిగో వాళ్ళ నుంచి వదిలి వెళ్ళిపోవాలని చెప్పి దేవుడు గద్దించాడు. వాడంట అప్పటి వరకు బట్టలు లేకుండా సమాధిలో తిరిగేటువంటి వాడు, భయంకరమైన పరిస్థితులు ఉండేటువంటి వాడు స్వస్థ చిత్తుడై స్వస్థత పడి ప్రభువుని వెంబడిస్తున్నాడంట.
ప్రభువును వెంబడిస్తున్న సమయంలో దేవుడు అన్నాడు, నాయా నువ్వు వెళ్ళి నీకు దేవుడు చేసినటువంటి కార్యాల గురించి తెలియచేయమంటే అక్కడ వాక్యం తెలియజేయబడుతుంది, చూడటానికి టైం లేదు. కానీ దెకపోలిలో ప్రకటించడం. దెకపోలి అంటే 10 గ్రామాలు. ఎన్ని గ్రామాలండి? 10 గ్రామాలు. నేను నీ కూడా వచ్చేస్తాను ప్రభు అన్నాడు. నాకు కూడా రావడం కదరా బాబు, నీకు ఏదైతే మరి కార్యం జరిగిందో, నీకు ఏదైతే మేలు జరిగిందో, నీకు ఏదైతే అద్భుతం జరిగిందో దాని గురించి ఇతరులకు చెప్పు అన్నాడు. వాడు ఏం చేస్తాడంటే వెళ్ళి 10 గ్రామాల్లో దేవుని గురించి చెప్పాడు. దేవునికి స్తోత్రం. అందరూ ఆశ్చర్యపోతున్నారే, ఈడేక సమాధిలో ఉండేవాడు, మనం వెళ్తుంటే కొట్టేశాడు, మనం వెళ్తుంటే గాయపరిచాడు, వీడేనా అని చెప్పి ఆశ్చర్యం చూస్తుంటే ఇతను అంటాడు, ఇదిగో అయ్యలారా నేనే వాడిని, నా ప్రభు నన్ను మరి రక్షించాడు, నా ప్రభు నన్ను స్వస్థపరచాడని చెప్పి 10 గ్రామాల్లో దేవుని గురించి అతడు ఆ రక్షణ వార్తను, ఆ సువార్తను ప్రకటించాడు. దేవునికి స్తోత్రం. రెండవదిగా ప్రియులారా, మనం దేవుని యొక్క ప్రేమను ఏం చేయాలంటే ఇతరులకు తెలియచేయాలి. ఎందుకంటే లోకంలో ఎంతోమంది నశించిపోతూ ఉన్నారు. ఎంతోమంది త్రాగుడుకు, జోదాలకు, వ్యభిచారాలకు, ఇదిగో ఇప్పుడున్న కొత్తగా డ్రగ్స్ అండి. మొన్న ఒక వీడియో చూశాను. అమెరికా దేశంలో ఒక స్ట్రీట్ ఉంటుందంట, ఒక స్ట్రీట్ డైరెక్ట్గా యూట్యూబ్లో మనం చూస్తూ ఉంటున్న సమయంలో ఆ ట్రావెలర్ అనేటువంటి ఒకడు వీడియోస్ చూపిస్తుంటాడు. ఆ వీడియోలో చూశాను. ఆ వీడియోలో పిల్లల చాలా బాధేసింది నాకు. అమెరికా దేశంలో ఒక స్ట్రీట్లో, ఆ స్ట్రీట్లోనంట అందరూ వాళ్ళే ఉంటారు, డ్రగ్స్కి అలవాటు పడిపోయిన వాళ్ళు. డ్రగ్స్ అంటే ఇంజక్షన్లో పెట్టుకుని, ఆ సిరంజిలో పెట్టుకుని డ్రగ్స్ అలా ఎక్కించుకుంటారు. ఇంత ఏమంటారు, ఉప్పు కళ్ళంత ఇంత ఉంటుంది. అది దాన్ని ఒక గొట్టంలాగా దాంట్లో వేసుకుని పీలుస్తూ అగ్ని వెలిగించుకుంటూ ఆనందపడుతున్నారు. కొంతమంది అక్కడ పడిపోయి దొలుతున్నారు. చూస్తానికి చాలా అందంగా ఉన్నారు, వాళ్ళ డ్రెస్ అంతా బాగుంది, అన్నీ బాగున్నాయి. కానీ వాళ్ళు ఆ డ్రగ్స్కి అలవాటు పడిపోయి ఆ మత్తు పానీయాలకి, మత్తు పదార్థాలకు అలవాటు పడిపోయి ఎక్కడ పడితే అక్కడ స్ట్రీట్ అంతా వాళ్ళే ఉంటారంట. వాళ్ళని ఎవరు పట్టించుకోరు, ఇంకా వారిని ఎవరు చూడరు, ఇంకా ఎవరు చూసినా వాళ్ళు పట్టించుకోరు. వీళ్ళు మాత్రం వాళ్ళు బాగా అనుభవిస్తూ అక్కడే పడిదొలుతూ, అక్కడే ఉంటూ, డబ్బంతా వృధా చేస్తూ, వాళ్ళు ఆ ఇంజక్షన్ ద్వారా మత్తును బాడీలోకి ఎక్కించుకొని, ఒక అతను అంటాడు, అలా ఎక్కించుకున్న తర్వాత కొన్ని దినాలకి అలా ఉండి బాడీ అంతా కూడా పాడైపోతుందంట. అటువంటి పరిస్థితిలో జీవిస్తూ ఉన్నారు చాలామంది. నీకు దేవుడు ఎందుకు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడంటే అలాంటి వారు అగ్నిగుండంలోకి వెళ్ళిపోకుండా, నరకంలోకి వెళ్ళిపోకుండా వారిని ప్రభు యొద్దకు నడిపించడానికి ఇక్కడ వాక్యం తెలియజేయబడుతుంది. ఆయన గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము. దేవునికి స్తోత్రం. చాలామంది దేవుని యొక్క గుణాతిశయములు ప్రచురం చేయరండి. సేవకులుగా కూడా చాలామంది ప్రసంగాలు చేస్తారు, కానీ వారి యొక్క విషయాలే, లేకపోతే వారి గురించి గొప్పే, నేను అక్కడికి వెళ్ళాను, ఇక్కడికి వెళ్ళాను, అది చేశాను, ఇది చేశాను చెప్పి దేవుని సువార్త ప్రకటించడం మానేసి ఈ మధ్యన సేవకులు కూడా ఏం చేస్తున్నారంటే వాళ్ళ గురించే తెలియజేసుకుంటున్నారు. జాగ్రత్తగానండి, ఒక కథ చెప్పి ముగిస్తాను. ఒక హాస్పిటల్లో ఒక రోగి ఉన్నాడు, చనిపోయే పరిస్థితిలో ఉన్నాడు. పాస్టర్ గారికి ఫోన్ వచ్చింది. పాస్టర్ గారు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయాలి. అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళని చూసి దర్శించి ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ఏం ప్రార్థన చేస్తాడంటే, ప్రభువా నన్ను అమెరికా దేశం తీసుకెళ్ళావు ప్రభువా, నీకు స్తోత్రం మొదలెట్టాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. అక్కడ ఏ ప్రార్థన చేయాలా? ఆ రోగిని బాగు చేసే ప్రార్థన చేయాలి. ప్రభువా నన్ను అక్కడి నుంచి ఆస్ట్రేలియా తీసుకెళ్ళావు ప్రభువా, అక్కడి నుంచి కువైట్ తీసుకెళ్ళావు ప్రభువా, అక్కడి నుంచి ఇంకొక దేశం అని, అలాగా ఆ ప్రార్థనలు ఆయన కానీ గొప్ప చెప్పుకుంటూ ప్రార్థన చేస్తున్నాడంట. ఇలా బోర్నని ఏడుస్తున్నారంట. ఆ ఏడిపిన పడింది. అప్పుడు వెంటనే ఆ సౌండ్కి, ఆ శబ్దానికి ప్రార్థన ఆపేసి, ఏమైందమ్మా అంటే, అయ్యా ఆ వ్యక్తి చనిపోయాడు బాబు. చనిపోయాడా? ఎప్పుడు చనిపోయాడు అని అంటే, అయ్యగారు మీరు ఆస్ట్రేలియా వెళ్ళానన్నారు చూసారా, అప్పుడు వెళ్ళి చచ్చిపోయాడు అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పు. ఎప్పుడు ఆస్ట్రేలియా వెళ్ళారని ప్రార్థన చేస్తా. ఈయన చేయవలసిన ప్రార్థన ఏంటి? అక్కడ ఏం చేయాలి? అక్కడ ఆ రోగి బాగుపడినట్లుగా ప్రార్థన చేయాలి. కానీ ప్రభు నువ్వు అక్కడికి తీసుకెళ్ళావు ప్రభు, ఎక్కడికి తీసుకెళ్ళావు. కొంతమంది ప్రసంగాలు చేస్తే వాక్యంలో ఎక్కువగా వారి గొప్పలే చెప్పినటువంటి రకాలు ఈ రోజులో ఉంటా ఉన్నారు. దేవుని సువార్త తక్కువైపోయిందండి. పిల్లలు ఇంచుమించుకు నేను పెళ్లి కాకముందు చాలా ప్రాంతాలు తిరిగి, దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక దర్శనం అదే. దేవుని సమర్పించుకున్నాను. ప్రభా చావైన బ్రతికైనా చనిపోయేటువంటి పరిస్థితిలో నన్ను నువ్వు రక్షిస్తే, నువ్వు కాపాడితే ప్రభా నేను సేవ చేసుకుంటూ బ్రతుకుతాను ప్రభాని సమర్పించుకున్నాను. దేవుని ఆశను నెరవేర్చి మన ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ, ఈ యొక్క ఆంధ్ర అంటే తెలుగు ప్రజల్లో 1-2 జిల్లాలు తప్ప అన్ని జిల్లాలు కూడా ప్రతి గ్రామంలో నేను ప్రతి గ్రామంలో తిరిగి సువార్త ప్రకటించి ప్రభు కొరకు పిల్లల సువార్తను ప్రకటించి నా యొక్క గోలు, నా ఆశను నెరవేర్చుకున్నాను అనమాట.
నా ఆశని నెరవేర్చుకున్నాను. ఈరోజు నీ స్థితి దేవుడు ఇచ్చాడంటే, నేను కాలినడక మీద లేకపోతే ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు వారు అవమానకరంగా మాట్లాడినా అది భరించి ప్రభు కొరకు నేను నడుస్తున్నప్పుడు ఈరోజు నా దేవుడు ఈ స్థితి ఇచ్చాడు. అర్ధాంతరంగా అప్పటికప్పుడే ఈ స్థితి రాలేదు. అంటే దేవుని సువార్తను ప్రకటించేటువంటి దినాలు కూడా రాబో దినాల్లో అవి ఆగిపోతాయి. జాగ్రత్తగా వినాలి. దేవుని సువార్తను, దేవుని గుణగణాలను, దేవుని యొక్క మాటలను తెలియజేసేటువంటి దినాలు కూడా రాబో దినాలు ఆగిపోతాయి. ఇప్పుడు చేయలేనటువంటిది అప్పుడు చేయలేం. సమయం ఉండగానే, అందుకనే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలండి. ఏం చేయాలి చెప్పండి? దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. మనకు అవకాశం ఉండగానే దేవుని యొక్క పని నిమిత్తము, ఆయన గుణాతిశయములను ప్రకటించే నిమిత్తము దేవుడిని ఎప్పుడో ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని స్తోత్రం. నాకెందుకు వచ్చిన గొడవలే, నాకు ఈ రక్షణ ఇచ్చాడు చాలు, బాప్తీసం పొందిన చాలు, ప్రతిరోజు బైబిల్ పెట్టుకుని ప్రార్థనకి వెళ్తాను చాలు అంటే సరిపోద్ది. ఈ రోజులో దేవుడిని నాడు లెక్క అడుగుతాడు. పై పరలోకం వెళ్ళిన తర్వాత ఆ మహామహిమలో ఉన్నటువంటి దేవతమా, రే సహోదరుడు సహోదరి, నీకు ఇచ్చినటువంటిది నువ్వేం చేసావు? నువ్వు ఎంతమందిని రక్షించావు? ఎంతమందిని నువ్వు దేవుని ఎదుగు నడిపించావు? ఎంతమంది నడిపించావు అడిగితే, ప్రభు నా పని కాదు, అది పాస్టర్ అమ్మ గారి పని, సువార్తికుల పని, సావుకుల పని, మాది కాదు, ఏదో ప్రార్థనకి వెళ్ళి వచ్చేసామంటే దేవుడు లెక్క అడుగుతాడు. అక్కడ మనం ఓపుకున్నంత వరకు మనం ఏం చేయాలి తెలుసా? ఆయన గుణాతిశయములను ప్రచురం చేయాలి. దేవునికి స్తోత్ర. హాస్పిటల్కి వెళ్తాం, చాలా బాగుందంటే 100 మందికి చెప్తాం. మనం 100 మందికి చెప్తే నీకేమన్నా చెప్పండి, నీకేమైనా ఇస్తాడా? కొంతమందికి పిఆర్ఓలు ఉంటారండి, పిఆర్ఓలు ఉంటారు. వాళ్ళకి పలానా హాస్పిటల్లో బాగా చేస్తారంటే వాళ్ళ పేషెంట్లు తీసుకెళ్తే వాళ్ళకి కమిషన్ ఇస్తారు. లక్షలో 10,000 రూపాయలు ఎంత, వాళ్ళు ₹1,00,000 పెట్టి ఆపరేషన్ చేయించుకుంటే ఒక 10,000 రూపాయలు ఇతనికి వస్తుంది. అంటే ప్రియులరా, మనము హాస్పిటల్కి వెళ్ళాము, బాగా ఉందని చెప్పినప్పుడు ఆ హాస్పిటల్ గురించి చెప్తే మనకి 10,000 20,000 మనకేం కమిషన్ ఇవ్వరు వాళ్ళు, కానీ అది చాలా మంచిదని చెప్తాం, అక్కడికి వెళ్ళని చెప్తాం. అలాగే ప్రభుత్వం ద్వారా ఉపయోగం లేదు, కానీ నీకు పైసా కూడా నీకు కలిసి రాదు. కానీ నువ్వు దేవుని గురించి చెప్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకనే మాట చెప్పి ముగిస్తున్నాను. ప్రభు అన్నాడు, మీరు నన్ను ఏర్పాటు చేసుకోలేదు. మనం దేవుని ఏర్పాటు చేసుకుంటే నువ్వు అక్కడే ఉండవు అంటాం దేవుడిని. జాగ్రత్తగా దేవుని మనం తయారు చేసుకున్నాం అనుకో, దేవుని మనం ఏర్పాటు చేసుకున్నాం అనుకో, ప్రభు నువ్వు అక్కడే ఉండు ప్రభు అంటాం. నువ్వు అక్కడే ఉండు, నువ్వు అక్కడి వరకే నీది అంటాం. ఇప్పటికే చాలామంది ఏం చేస్తారు తెలుసా? యేసు ప్రభు పొట్టును ఒక ఈశాన్య పొలంలో పెట్టేసి నువ్వు అక్కడే ఉండు ప్రభు అని చెప్పి ఆ రోజు వండుకున్నది ఏదో పట్టుకెళ్ళి అక్కడ పెడుతుంటారు. అది రాంగ్, అది కరెక్ట్ కాదు. అది ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రభువును మనం ఏర్పాటు చేసుకోవాలి. దేవుడు మనం ఏర్పాటు చేసుకోవాలి. దేవుడే మనల్ని జగత్తు పునాది వేయబడక మునిపే, మనం అనుకుంటాం నిన్ను జగత్తు పునాది వేయబడక మునిపే పిల్లలు నిన్ను ఎన్నుకున్నాడు, నిన్ను బలపరిచాడు. అందుకనే పాపము నుంచి, శాపము నుంచి నిన్ను ప్రత్యేకపరిచి పరిశుద్ధ జనములో నిన్ను ఉంచాడు. ఈరోజున సంఘంలో నిన్ను బలపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అటువంటి కృప దేవుడు మనకి ఎల్లప్పుడూ ఇవ్వాలి. చెప్పబడిన మాటలు మన హృదయంలో భద్రపరచబడినట్లుగా దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.